డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక బీటాక్స్ పేరుతో కొత్త దందా మొదలైందని వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. బీటాక్స్ అంటే బండారు ట్యాక్సా లేదా ట్యాక్సా ప్రజలకు తెలియాలి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వచ్చి స్టాక్ యార్డుల దగ్గర జరుగుతున్న దందాల గురించి సెల్ఫీలు తీసుకోవాలని సవాల్ విసిరారు. స్థానిక ఎమ్మెల్యే నిబంధనలను పాటించకుండా ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ వర్షాకాల కష్టకాల సమయంలో ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పట్టుకెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుకంతా కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు, తప్పలేదు. ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. ఏం చేద్దంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని, కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం. ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్, బండారు ట్యాక్స్ అని పెట్టారో స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ వరదల మీద ఆయనకి పట్టింపు లేదు, కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్ళు కదలకుండా చేసుకుంటున్నారు. అంచేత మరి 11,000 రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు. మిగిలినవన్నీ కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 5 రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు.